హెల్తీగా మిల్లెట్స్ కిచిడి చేసుకుందాం వచ్చేయండి. నేను తీసుకునేది అయితే ఇక్కడ బ్రానీ అండ్ మిల్లెట్ అండి. మీరు దీని ప్లేస్లో ఏ మిల్లెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు మిల్లెట్స్ని తీసుకొని వీటిని ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఓవర్ నైట్ వీటిని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చాలా వరకు ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసి వదిలేస్తారు. అలా కాదు, మినిమం 6 అవర్స్ అన్న నానాలి ఏ మిల్లెట్ అయినా. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే కుక్కర్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అలానే పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఒక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న టమోటా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ అలానే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. అలానే ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్ అలానే పొటాటో వేస్తున్నాను. ఇంకా మీరు కావాలంటే బీన్స్ అలానే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. 1 గ్లాస్ మిల్లెట్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ మిల్లెట్స్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి. హై ఫ్లేమ్లో సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి, మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతే అండి, మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని చట్నీతో తింటే. నచ్చిందా ఈ రెసిపీ? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Have a wonderful and delicious day.